చాలామంది యంగర్ జనరేషన్‌లో లేకపోతే పెళ్ళయిన తర్వాత చాలామందికి సెక్షువల్ అవేర్‌నెస్ అన్నది ఉండదు. ఈ సెక్షువల్ అవేర్‌నెస్ లేకపోవటం వల్ల చాలామందికి అపోహలు, భయాలు, తెలియని ఒక ఇబ్బంది, సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం జరగటం వల్ల ఎన్నో ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి. ఎమోషనల్ బాండింగ్ అన్నది లేకుండా ఉంటుంది. సో, మగవాళ్ళలో బేసిక్‌గా ఏ 2 ప్రథమ కారణాలు ఇబ్బందులయ్యి ఉంటాయి. ఒకటి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాము, లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్పేసి అంటాము. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఎప్పుడైతే కోరిక కలగకుండా, ఎప్పుడైతే అంగం గట్టిపడదో దానికి ఆటోమేటిక్గా మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఇది యూజువల్గా ఎందుకు వస్తూ ఉంటుంది? బేసిక్గా ఫస్ట్ మనం ఏదో పెద్ద లోపం వెతకకుండా మనం గమనిస్తే ప్రతి ఒక్క కపుల్కి అవగాహన అన్నది లేకపోవటం, అధిక భయము, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, నేను ఎలా పర్ఫామ్ చేస్తాను అన్న ఒక సందేహాలు, భయాలు వల్ల మేజర్ బ్లాక్ వాళ్ళకి ఉంటుంది. ఎప్పుడైతే ఈ సమస్య అది ఉంటుందో కపుల్ ఇద్దరు డిస్కస్ చేసుకోరు, ఇద్దరు అండర్స్టాండ్ చేసుకోరు, ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉన్న ఫిజికల్ బాండింగు, ఎమోషనల్ బాండింగ్ కూడా ఉండదు. ఎప్పుడైతే ఇది మగవాళ్ళకి ఇబ్బందికరంగా ఉండి వాళ్ళు ఫెయిల్ అవుతారో వాళ్ళకి మానసిక ఇబ్బందులు ఇంకా పెరిగి ఫర్దర్గా యాంగ్జైటీ అది పెరిగి డిప్రెషన్కి అది వెళ్తూ ఆటోమేటిక్గా కూడా ఫర్దర్గా వాళ్ళు ఇంకా కలవటానికి అది ఇష్టపడరు. ఎప్పుడైతే కలవటానికి ఇష్టపడరో ఎమోషనల్ బాండింగ్ అన్నది తగ్గిపోతుంది. ఫిజికల్ ఇంటిమసీ లేనప్పుడు కపుల్ వాళ్ళ యొక్క రిలేషన్షిప్ కూడా వీక్ అయిపోతూ ఉంటుంది. సో కంపల్సరీగా మీ యొక్క డాక్టర్ని సంప్రదించి మీకున్న డౌట్స్ అయ్యి క్లారిఫై చేసుకున్నప్పుడు సింపుల్గా, ఈజీగా, ప్రైమరీగా రిస్క్ లేకుండా మీరు మందులు అయ్యి వాడినప్పుడు ఆటోమేటిక్గా మీ సమస్యకి పరిష్కారం అది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎందుకు వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అది కూడా ఉంటుంది, లేకపోతే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా గొబ్బున అయిపోతూ ఉంటుంది. కోరిక అది టెస్టోస్టిరాన్స్ అయ్యి లెవెల్స్ అయ్యి తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎరెక్టైల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దీంతో పాటు ఎవరికైతే ఎక్కువ హీట్ ఉన్న ప్రదేశాల్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారో, కంటిన్యూస్గా సెడెంటరీ వర్క్ అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అధిక బరువు, ఒత్తిడిలో ఉన్నప్పుడు వీళ్ళకి ఈ సమస్య అది కూడా పెరుగుతూ ఉంటుంది. మూడవది, ఎవరికైతే ఇది హ్యాబిట్స్ అయ్యి ఉంటాయో, డ్రగ్స్ తీసుకునేది, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, కొన్ని స్పెసిఫిక్ మీట్ అది ఏమంటారు ప్రాసెస్డ్ మీట్ అయ్యి ఎక్కువ తీసుకునే వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో స్పర్మ్ క్వాలిటీ దగ్గరికి ఇది వచ్చే ముందు ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా మనం అవగాహన చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఫర్టిలిటీ ఇష్యూలో మనము దీన్ని అధిగమించవచ్చు. అంటే ఏ విధంగా మనం చూడాలి అంటే కపుల్ ఒకటి అండర్స్టాండింగ్ అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎప్పుడు అయితే ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నప్పుడు మగవాళ్ళల్లో స్టిమ్యులేషన్ అది ఎక్కువ ఉండి వాళ్ళు చెయ్యాలంతసేపు చేయకుండా ఎట్ ద సేమ్ టైం విత్ ఇన్ 1 minute పెనిట్రేషన్ అయిన తర్వాత కానీ, వితౌట్ పెనిట్రేషన్ కానీ వాళ్ళకి వీర్యం బయటకు వచ్చేస్తే దాన్ని మనము ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. సో దీనివల్ల ఇద్దరు కపుల్కి డిస్టర్బెన్స్ అది ఎక్కువ అవుతుంది, కలవటానికి ఇష్టపడరు, ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉన్న బాండింగ్ అది కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో యూజువల్గా దీనికి కొన్ని ఎక్సర్సైజెస్ అయ్యి ఉంటాయి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ అది ఉంటుంది. ఎందుకంటే యూజువల్గా ఈ భయాలతోటి ఫ్రెండ్స్తో డిస్కస్ చేయలేరు, పేరెంట్స్ ఎడ్యుకేషన్ అది ఇవ్వలేరు. సో కంపల్సరీగా ఒక డాక్టర్ని సంప్రదించినప్పుడు ఎందుకు ఈ సమస్య అది వస్తుంది, దీన్ని ఎలా పరిష్కరించాలి, ఇది మానసిక పరిస్థితిలో ఇబ్బంది ఉందా, లేకపోతే శారీరక ఇబ్బంది వల్ల ఈ సమస్య ఎదురవుతుందా అన్నది డాక్టర్ కేర్ హోమియోపతిలో రూట్ దగ్గర నుంచి అనలైజ్ చేసి దానికి మంచి పరిష్కారం అది సలహాతోటి, కౌన్సిలింగ్ తోటి, అడ్వైజ్ అది ఇచ్చినప్పుడు కపుల్స్ చాలామంది ఫర్టిలిటీ ఇష్యూని అధిగమించి హ్యాపీగా అది ఉన్నారు. ఈ 2 ప్రాబ్లమ్సే కాకుండా మనం చూస్తే స్పర్మ్ క్వాలిటీ దగ్గరికి, క్వాంటిటీ దగ్గరికి వచ్చేటప్పటికి ఫర్టిలిటీలో మళ్ళీ మనం మేజర్గా చూస్తూ ఉంటాం. సో వీటికి
మీరు యూజువల్గా చూడవలసింది ఏంటంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఎప్పుడైతే స్పర్మ్ క్వాంటిటీ అది అమౌంట్ క్వాలిటీ తగ్గిపోయిందో కౌంట్ ఇది ఆటోమేటిక్గా ఫర్టిలిటీ ఇష్యూస్ అయ్యి వస్తాయి. అబౌవ్ 15 మిలియన్ అది ఉండాలి. హెల్తీ స్పర్మ్ మొటిలిటీ మినిమం 60 to 70% అది ఉంది. నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ 40% ఉంది అని అంటే కంపల్సరీగా హెల్తీ స్పర్మ్ ఎజాక్యులేట్ అయిన తర్వాత గర్భాశయం నుంచి అండానికి చేరుకోవటానికి ప్రైమరీ గోల్. సో కంపల్సరీగా స్పర్మ్ అన్నది హెల్తీగా ఉంటేనే ఎగ్ని ఫర్టిలైజ్ చేయడానికి అది ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లో మనం జనరల్గా చూస్తే అసలు కౌంటే లేదు అని అంటే అజోస్పర్మియా అంటాం. తక్కువ కౌంట్ ఉంది అంటే ఒలిగోస్పర్మియా అని అంటాం. అంటే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్లో అంటే ఆకారంలో కానీ డిఫెక్ట్స్లో అది మార్ఫాలజీలో కానీ ఏమైనా డిఫెక్ట్స్ అన్నవి ఉంటే అప్పుడు దాన్ని ఒలిగో ఎస్థినోజూస్పర్మియా అని అంటాం. టెరటోజూ స్పర్మియా అని కూడా మనం అంటాం. అంటే డిఫెక్ట్స్ మీకు హెడ్, మిడ్ పీసు, టెయిల్లో మీకు ఉంటూ ఉంటుంది. ఒక హెల్తీ స్పర్మ్ అయితే ఫాస్ట్గా కదులుతూ స్ట్రేట్ ప్యాటర్న్లోని కదలిక ఉన్నప్పుడు అది అండాన్ని చేరుకోగలదు. ఏ ఒక్క స్పర్మ్ అయితే స్లగ్గిష్గా అది ఉంటుందో, సర్క్యులర్ పాత్స్ అయ్యి తిరుగుతూ ఉంటుందో, ఒకచోటే ఉండిపోతుందో అది నాన్ మొటైల్ స్పర్మ్ అని కానీ ఇన్ఫర్టైల్ స్పర్మ్ అని కానీ మనం అంటూ ఉంటాం. సో క్వాలిటీ మనం గమనించినప్పుడు ఇది బాగుంటేనే కౌంట్తో పాటు క్వాలిటీ బాగుంటేనే ఎగ్ని ఫర్టిలైజ్ చేయగలుగుతుంది స్పర్మ్. సో కంపల్సరీగా మనము ఈ యొక్క ప్రథమ కారణాలు గమనిస్తూ ఏమన్నా గర్భాశయం వరకు స్పర్మ్ వెళ్ళటానికి మధ్యలో ఆగిపోయే కారణాలు మనం గమనిస్తే వెరికోసీల్ అని చెప్పేసి మనకు ఉంటూ ఉంటుంది. అంటే ఫిజికల్గా మనకి వృషణాలు ఉండే చోట ఈ స్క్రాటల్ బ్యాగ్కి నరాలు ఉబ్బిపోయి ఉండటం వల్ల ఎందుకు జరుగుతూ ఉంటుంది అని అంటే యూజువల్గా ఇంజరీ వల్ల అయినా అవ్వచ్చు, 2 ఫిజికల్ బ్లాక్ అయినా అయ్యి ఉండొచ్చు, 3వది హ్యాబిట్స్ డ్రగ్, స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల అవ్వచ్చు, లేదా మనకి డయాబెటీస్, మిగతా వ్యాధుల వల్ల, మిగతా మెడికేషన్స్ వల్ల మీకు నరాలలో బ్లడ్ ఫ్లోలో బ్లాక్స్ అయ్యి ఉండటం వల్ల కరెక్ట్గా ఫ్లో లేనప్పుడు మీకు ఈ సమస్యది ఎదురవుతూ ఉంటుంది. సో వీటిని అన్నిటికీ అధిగమించడానికి మీకు స్పర్మ్ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ మీకు డిఫెక్ట్స్ అయ్యి ఉండి అలోపతిలో మీకు ఈ ప్రాబ్లం అది సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి లేకుండా ఐవీఎఫ్ లాంటి ఆప్షన్స్ కాకుండా స్పర్మ్ క్వాలిటీని పెంచి క్వాంటిటీని పెంచి ఫర్టిలిటీని సక్సెస్ చేయడానికి ఎన్నో కేసెస్ కూడా డాక్టర్ కేర్ హోమియోపతి సక్సీడ్ అయ్యింది. కాబట్టి ఈ సమస్యలు ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి ఇమ్మీడియట్గా కాల్ చేయండి. ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ ద్వారా సంతానాన్ని పొందండి. నమస్తే.